ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం నుండి ఈరోజు సంఖ్యాయోగం 62వ శ్లోకం 63వ శ్లోకం యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. 62వ శ్లోకం ధ్యాయితో విషయాన్ పుంసః అన్న దాంట్లో ఏ విధంగా జారి పడిపోతున్నామని గనక పరిశీలిస్తే, మంచి యువనంలో ఉన్న వ్యక్తిని, ధనవంతుణ్ణి షాపులో చిన్న వస్తువు దొంగలించాడన్న కారణంగా చెరసాలలో పెట్టారన్న సంగతి మనం అప్పుడప్పుడు వింటుంటాం. ఈ విధంగా దొంగలించడానికి కారణం ఏమిటని పరిశీలించినట్లయితే, ధ్యాయితో విషయాన్ పుంసః, మనకు ఒక విషయం వస్తువు బాగున్నట్లు కనిపించినప్పుడు సద్గస్తే శుపః జాయితే, దానితో బంధం కలుగుతుంది. మొదట కేవలం చూడడమే, తర్వాత బాగుందని దాని పట్ల బంధం కలుగుతుంది. సంఘాత్ సంజయతే కామః, తర్వాత అది తనకు కావాలని కోరిక కలుగుతుంది. నాదిగా చేసుకోవాలన్న కోరిక ఆ బంధం వల్ల ఉత్పన్నమవుతుంది. ఎవరైనా అడ్డు వస్తే కామాత్ క్రోధోభిజాయతే, వారి పట్ల కోపం వస్తుంది. 23వ శ్లోకంలో ఈ విధంగా వివరించబడింది. కోపం వచ్చినప్పుడు మనల్ని మనం మర్చిపోతాం. క్రోధాత్ భవతి సమ్మోహ, కోపంతో వ్యామోహం ఆవగిస్తుంది. అంతా అయోమయంగా అవుతుంది. ఆలోచన నశిస్తుంది. సమ్మోహాత్ స్మృతి విభ్రమ, ఆ ఆవరించిన మోహం వల్ల జ్ఞాపక శక్తి నశిస్తుంది. ఎవరు ఏమిటి అన్నదంతా మర్చిపోతాము. శరీరం బలహీనమైనప్పుడు అన్ని రకాల వ్యాధులు సోకడానికి అవకాశం ఉన్నట్లు మనసు కూడా బలహీనపడితే ఇంకా హీనస్థితికి జిగదారిపోతుంటుంది. శృతి భ్రంశాత్ బుద్ధి నాశః, మనసుకు మరుపు వస్తే ఆ పరిస్థితిలో మనం ఎవరిమో తెలియకుండా పోయి మంచి చెడు నిర్ణయించే విచక్షణ కూడా నశిస్తుంది. బుద్ధినాశాత్ ప్రణశ్రుతి, బుద్ధి నాశనంతో పూర్తిగా మోహంలో కూరికిపోతావు. ఈ 2 శ్లోకాల వల్ల మంచివారు కూడా చెడ్డ పనులు ఏ విధంగా చేస్తారన్నది తెలుస్తుంది. విదేశాల్లో పెద్ద పెద్ద సూపర్ బజార్లు ఉంటాయి. వస్తువులన్నీ ఎదురుగా అందంగా అమర్చి ఉంటాయి. ఎవరికి వారు లోపలికి వెళ్ళి కావలసిన వస్తువులు తీసుకుని డబ్బులు కట్టి వచ్చేయడమే. ఈ విధమైన సూపర్ బజార్లు మనకి వస్తున్నాయి. ఎంతోమంది గొప్ప ఉద్యోగస్తుల భార్యలు, గొప్ప వారు కూడా కొన్ని సామాన్లు ఎవరూ చూడరని సంచుల్లో వేసేస్తుంటారు. వారికి అన్నీ ఉండి కూడా ఈ విధంగా చేస్తున్నారంటే ఆ పై 2 శ్లోకాలను ఇక్కడ అన్వయం చేసుకోవచ్చు. బుద్ధిని ఇంద్రియ వ్యవస్థ అదుపులో పెట్టకూడదు. ఇంద్రియ వ్యవస్థను బుద్ధి అదుపులో పెట్టుకోవాలి. తర్వాత శ్లోకం ఏం చెప్తుందో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.